గారు నాగ ప్రతిమ వద్ద ఉన్నారు. ఇది మన యోగ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సద్గురు ప్రతిష్ఠించిన నాగ మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, ఇంకా మార్మికతను శోధించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. సద్గురు ఇప్పుడు మన హోంశాఖ మంత్రి గారికి అభయ సూత్రం కడుతున్నారు. ఇది మన ముంచేతికి కట్టుకుంటారు. ఇది అన్ని రకాల భయాల నుండి మనం అధిగమించేలాగా చేస్తుంది. ఇది మన ఆశయాలు నెరవేరేలా చేస్తుంది. శ్రీ అమిత్ షా గారు ఇంకా సద్గురు సూర్యకుండ మండపాన్ని వదిలి ఇప్పుడు నంది వైపుగా నడుస్తున్నారు. ఆదియోగికి ఎల్లప్పుడూ శాశ్వత సహచరుడు నంది. మనం శివాలయాల్లో ఎప్పుడు నందిని చూస్తుంటాము. సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా నంది ప్రాణప్రతిష్ఠ చేయబడింది. ఇటువంటిది 800 సంవత్సరాల్లో జరగలేదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల పాటు నిలిచి ఉండి ఎంతో మందికి ఉపకరిస్తుంది. నంది శాశ్వత నిరీక్షణకు ప్రతీక్ష. ఇది ఆధ్యాత్మిక వృద్ధికి ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. సద్గురు ఇంకా అమిత్ షా సంభాషణలో సాగిస్తూ ఈశాయోగాలో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ ప్రదేశాలకు వెళ్తున్నారు. సూర్యకుండ్ చూస్తున్నారు. కొంచెం ఎత్తు మీద నుంచి కింద సూర్యకుండం ఎలా కనిపిస్తోందో చూస్తున్నారు. అక్కడ మెట్ల మీద కూర్చున్న పిల్లలు సంస్కృతి పిల్లలు, వాళ్ళు అక్కడ మంత్రోచ్చారణలు చేస్తున్నారు. An aerial view of the Isha Yoga Center. ఈషా వ్యూ, ఈషా యోగా సెంటర్ పైనుంచి ఎలా కనిపిస్తోందో మనకు చూపిస్తున్నారు. సూర్యకుండ్ మండపం నుంచి మెట్లు దిగి నంది వైపుకి వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా నంది అనంతమైన నిరీక్షణకు ప్రతీక. ఇది అతిపెద్ద లోహపు శిల్పం. ఇది సద్గురు విభూది, పసుపు, నువ్వులు ఇంకా ఇతర సహజ మూలికలతో నింపి దీనికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది ఒక నిర్దిష్ట శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మహాశివరాత్రి ఇది మనం జాగరూకులమయ్యే రోజు, మనకు మేల్కొల్పు కల్పించే రోజు. ప్రతిరోజు, ప్రతి నెల ప్రదోషం రోజున నందికి అభ్యంగనం చేయిస్తారు. ఈ సమయంలో నందికి నువ్వుల నూనె ఇంకా ఆవు నేతితో చేసిన దీపాలను సమర్పించవచ్చు. తద్వారా నంది అనుగ్రహాలకు మనం పాత్రులవుతాము. మీరు చూడొచ్చు, నంది ఎంతో ఓపికగా ఎదురు చూస్తోంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం. ఇది గ్రహణశీలతకు చిహ్నం. ఇది ధ్యాన శక్తిని సూచిస్తుంది.
Once again, I share with you that Sadhguru has also consecrated a సద్గురు 12 Nandi 21 అడుగుల నందిని బెంగళూరులో ప్రతిష్ఠించారు. नमो नमः यत्र यत्र स्थितो देवः सर्वव्यापी Sri Amit Shah now offering the tamara, అమిత్ షా గారు తామర పువ్వును the lotus flower, సమర్పిస్తున్నారు. the magnificent Nandi as he looks down. అద్భుతమైన ఈ నంది తన భక్తులను ఎంతో అనుగ్రహంతో చూస్తూ ఉంటుంది. यकाराय नमो नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः Sadhguru explaining సద్గురు ఎన్నో సూక్ష్మమైన విషయాలను అమిత్ షా గారికి వివరిస్తున్నారు. adorning the walls. ఇవాళ ఎన్నో ప్రత్యేకమైన అలంకారాలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకారాలు మనం చూడవచ్చు. Accompanied by Sadhguru and many other సద్గురుతో పాటుగా officials, ఇంకా ఎంతో మంది walking to అధికారులతో పాటుగా హోంశాఖ మంత్రి గారు the darshan. ప్రస్తుతం దేవి ఆలయం వైపుగా నడుస్తున్నారు. ఇక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంటారు. These are all special spaces that have been consecrated specially by ఇవన్నీ ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ చేసిన స్థలాలు. సద్గురు వీటన్నిటినీ ఎంతో విశేషంగా ప్రతిష్ఠించారు. कामदं मोक्षदं चैव आंकाराय नमो नमः the Linga Bhairavi, లింగభైరవి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. of the divine feminine, లింగభైరవి అద్భుతమైన స్త్రీ శక్తి, all encompassing, ఎంతో దయాసాగరి, కరుణామయి, fierce and compassionate. ఒకే సమయంలో ఏకకాలంలో ఆవిడ రౌద్రినిగాను దయాసాగరిగాను ఉంటుంది. That you can see మీకు వెనకాల కనిపిస్తున్న ఫలకం the Trimurti త్రిమూర్తి ప్యానెల్. महाध्यानं परायणं महापापहरं देवं मकाराय नमो नमः महादेवं महात्मानं महाध्यानं The prostrate figure that you saw was the Devi Danda, మీరు చూసిన the Linga Bhairavi, విగ్రహం లింగభైరవి ఎదురుకుండా ఎలా నమస్కారం చేయాలో చూపించే విగ్రహం. ఇప్పుడు వటవృక్షం దగ్గరికి చేరుకున్నాము. in Daha Nivarana, వటవృక్షానికి దాహ నివారణ సేవ చేస్తున్నారు. deepest desire. దాహ నివారణ సేవ ద్వారా మన మనస్సులో ఉన్న లోతైన కోరికలను మనం తీర్చుకోవచ్చు. ఈ వటవృక్షానికి